సిటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలోని ముందుగా వీఎంఆర్డీఏలో తొలగించినటువంటి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి. వీఎంఆర్డీఏ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షులు వి కృష్ణారావు డిమాండ్. విశాఖపట్నం వీఎంఆర్డీఏ పరిధిలోని కైలాసగిరి ఎన్టీఆర్ వీఎంఆర్డీఏ పార్క్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సెంట్రల్ పార్క్, తెన్నేటి పార్క్లో 25 ఏళ్లుగా పనిచేస్తున్న 11 మంది సొసైటీ కార్మికులను వయోపరిమితి కారణంగా విధుల నుంచి తొలగించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వీరిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని వీఎంఆర్డీఏ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షులు వి కృష్ణారావు డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ 60 ఏళ్లు నిండిన కారణంగా 11 మందిని తొలగించడం అన్యాయమని, ఎటువంటి నోటీసులు లేకుండా వీరిని విధుల నుంచి తొలగించడం కార్మిక చట్టాలకు విరుద్ధమని ఆరోపించారు. అధికారుల ప్రమేయంతో ముడుపులు తీసుకుని వారి కుటుంబ సభ్యులను ఉద్యోగాల్లో పెట్టేందుకు కార్మికులను బలి చేసినట్లు ఆరోపణ చేశారు. కృష్ణారావు ఈ సందర్భంగా వీఎంఆర్డీఏలో పనిచేస్తున్న 220 మంది సొసైటీ కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్ వంటి కార్మిక చట్టాలు పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. డైలీ వేజ్ కార్మికులకు సరైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించకుండా వారి కష్టాన్ని దోచుకోవడం నేరమన్నారు. 11 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేకపోతే వారిని రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించి న్యాయం చేయాలని, కార్మిక చట్టాలను అనుసరించి అన్ని హక్కులు కల్పించాలని కృష్ణారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, డి నరసింగారావు, ఓ అప్పారావు, వి అప్పారావు, చిన్నారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం మా ప్రతినిధి కోనేరు వేణుగోపాలరావు ఫేస్ టు ఫేస్. పనిచేసే కార్మికుడు ఏ రోజైనా నిజంగా మరి క్షేమంగా ఉన్నాడు అని అంటే ఎక్కడ కూడా కనబడట్లేదు ఆ యొక్క దాఖలాలు. ఎందుకనంటే ఈరోజు కార్మికుడు ఎంత కష్టపడుతున్నా కార్మికుడి యొక్క కార్మిక విధానాలు అమలు కాకపోవడం వల్ల ఈరోజు కార్మికుడికి తృప్తి లేని జీవితం మరి అయిపోతుందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా 8 గంటల పనిదినం ఏదైతుందో అది మరి అలాగా కొనసాగుతూనే మరి అనధికారికంగా 12 గంటలు చేశారు. 12 గంటలది అనధికారికంగా మరి 24 గంటలు చేయడం జరిగింది. ఈరోజు కార్మికుడికి తృప్తి లేని జీవితాన్ని జీవిస్తున్నాడని చెప్పడానికి ఇది ఒక విధానం అని చెప్పాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కార్మికుడి పట్ల ఒక మంచి ఉద్దేశంతో ఉన్నట్లు ఎక్కడ కూడా కనబట్టలేదని చెప్పాలి. ఈరోజు నిజంగా బడాబాబులు ఇంకా బడాబాబులు అవుతున్నారు, ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు, పెత్తందారులు ఇంకా పెత్తందారులు అవుతున్నారు. కానీ పేదవాడు మాత్రం పేదవాడిగానే ఉండిపోతున్నాడు, కార్మికుడుగా మాత్రం కార్మికుడుగానే ఉండిపోతున్నాడు. కారణాలేంటి? మరి కార్పొరేటర్ల లోపమా, ఈ ఎమ్మెల్యేల లోపమా, ఈ ఎంపీల లోపమా, లేదా మంత్రులు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల లోపమా, లేదా రాష్ట్రపతుల లోపమా, లేదా గవర్నర్ల లోపమా? ఎవరి లోపం ఎక్కడుంది? ఒకవేళ కార్మికుడు పనిచేస్తున్నప్పుడు సరైన రాయితీలు ఉండవు, సరైన పిఎఫ్ ఉండదు, సరైన ఈఎస్ఐ ఉండదు. ఇవన్నీ లేకపోతే కార్మికుడు ఎలా బతుకుతాడు, ఎలా జీవిస్తాడు? మరి వీటి మీద ఎవరైనా అడిగితే మాత్రం వారి మీద ఉక్కుపాదం మోపుతుంది ఈ ప్రభుత్వం. అలాంటప్పుడు ఈరోజు కార్మికులు మరి రోడ్డు పడిపోతే ఏం చేస్తారన్న విధానంలో ఈరోజు వీఎంఆర్డీఏ ఏదైతే ఉందో విశాఖపట్నం మరి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న ఆ కోణం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ తీరు ఈరోజు ఎందుకు మరి పనికిరాండగా ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఇంతమంది కార్మికులు రోడ్డు మీద పడిపోవడానికి కారణం ఎవరు? మరి దాని చైర్మన్ గా ఉన్న మరి ప్రణవ్ గోపాల్ ఎవరైతే ఉన్నారో మరి ఆయన విషయంలో ఆయన ఏం చేస్తున్నట్లు, నిజంగా వారికి ఏమైనా సహాయ సహకారాలు అందిస్తున్నారా లేదా? ఈ విషయాల మీద చర్చించడానికి మనతో పాటు ఎవరైతే కార్మిక నాయకులు ఉన్నారో కార్మికులు ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్, చెప్పండి. ఈరోజు మరి వీఎంఆర్డీఏ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ సొసైటీ గార్డెన్ కార్మికులు రోడ్డున పడిపోయారు. దీని అంతటికీ కారణం ఎవరు? దీని బాధ్యులు ఎవరు? ఈరోజు వీఎంఆర్డీఏలో దాదాపు 250 మంది గార్డెన్ వర్కర్లుగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కార్మిక చట్టాలు ఏమీ అమలు కావడం లేదు. ఎందుకు అమలు కావడం లేదని అంటే సొసైటీ కార్మికులు అని చెప్తున్నారు. సొసైటీ పేరు చెప్పి అధికారులు దోచుకోవడానికి ఉపయోగపడే సొసైటీలుగా తయారు చేశారు. ఈరోజు కార్మికులు ఎవరు కోరుకోవటం లేదు సొసైటీలుగా. కార్మికుల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారంగా జీతాలు చెల్లించాలి, ఈఎస్ఐపిఎఫ్ చెల్లించాలి, గ్రాడ్యుయేటీ చెల్లించాలి, అలాగే డిఏ 6 నెలలకు ఒకసారి పెరిగే డిఏని కూడా చెల్లించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, ఉద్యోగ భద్రత అడుగుతూ ఉన్నారు. కానీ అదేమీ కూడా ఒక్కటి కూడా అమలు కావడం లేదు. మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. 11 మంది కార్మికుల్ని ఈరోజు గత 3 నెలల క్రితం వర్క్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి బలరాము, అలాగే రమేష్, వీళ్ళు ముగ్గురు కలిసి కూడబలుక్కొని ఈ కార్మికులను అన్యాయంగా తొలగించారు. ఎందుకు తొలగించారని చెప్పి గత సోమవారం నాడు
కమిషనర్ గారిని అలాగే విఎంఆర్డిఏ చైర్మన్ గారిని కలిసి మాట్లాడితే వాళ్ళు లెటర్ పంపించారు. 62 ఏళ్ళు నిండిపోయి ఈరోజు తొలగించామని చెప్పి. సొసైటీ కార్మికులకు 62 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు అనేది ఎక్కడ ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? ఉంటే చూపించండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు వయసు ఎంత, మోడీ వయసు ఎంత, కార్పొరేటర్ల వయసు ఎంత ఉంది, మేయర్ల వయసు ఎంత ఉన్నాయి? అంటే రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క పరిపాలన చేయడానికి, రాజకీయ చక్రాలు తిప్పడానికి మాత్రం వయసు అవసరం లేదు. కష్టపడి పనిచేసే కార్మికుడికి మాత్రం వయసు కావాలంటున్నారు. సరే, మీరు అనుకున్న లెక్క ప్రకారంగా 62 ఏళ్ళు తీసేద్దాం అనుకున్నాం. కానీ 62 ఏళ్ళ వయసులో 30 ఏళ్ల కాలం వీళ్ళు పనిచేశారు. పనిచేసిన కాలానికి తగినటువంటి నష్టపరిహారం చెల్లించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. వీళ్ళకి ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, గ్రాడ్యుయేటీ కానీ, అలాగే 2% సొసైటీలకి అదనంగా వీళ్ళ ఖర్చుల కోసం ఇవ్వాలని చెప్పి నిబంధనలో ఉంది. మరి ఆ నిబంధనలో మీరు ఎందుకు మీరు ఉల్లంఘించినట్టు? అలాగే ఈరోజు కలెక్టర్ జీవో ప్రకారంగా జీతాలు ఇస్తామని చెప్తున్నారు. 400 రూపాయలు డైలీ వేజ్గా ఇచ్చి మీరు 600 రూపాయలు ఇవ్వాలి. మీరు 600 రూపాయలు ఎందుకు చెల్లించడం లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే కలెక్టర్ జీవో ప్రకారంగా మేము జీతాలు చెల్లిస్తున్నాం కాబట్టి వీళ్ళేమో డైలీ వేజ్ కార్మికులు అని చెప్తా ఉన్నారు. ఈరోజు ఆదివారాలు సెలవులు ఇస్తున్నారు, వారాంతపు సెలవులు ఇవ్వాలి, అలాగే పబ్లిక్ హాలిడేస్ ఇవ్వాలి, లేబర్ హాలిడేస్ ఇవి ఇవ్వాలని చెప్తున్నా. అడిగితే మేము వారాంతపు సెలవులు ఇస్తున్నామని చెప్తున్నాం. సెలవులు అనేది వారాంతపు సెలవులు అనేది వేతనంతో కూడుకున్నటువంటి సెలవు ఇవ్వాలి. 30 రోజులు ఉంటే 26 రోజులు డ్యూటీ చేసినా ఈ 30 రోజులకే వాళ్ళ జీతం అనేది ఇవ్వాలి. ఆదివారం సెలవు అనకుండా ఉన్నప్పుడు జీతంతో కూడినటువంటి సెలవు ఇవ్వాలి. కానీ ఆ రకంగా ఇవ్వడం లేదు. వీళ్ళు ఎన్ని రోజులైతే పని చేస్తున్నారో అన్ని రోజులకే వీరు జీతాలు చెల్లించే పరిస్థితి అనేది కనబడతా ఉంది. అంటే కేవలం ఈ ప్లేస్లో ఈ పని కార్మికులు తొలగించిన తర్వాత ఇంకా 60 ఏళ్ళు దాటే వాళ్ళు లేరా అంటే బ్రహ్మాండంగా ఉన్నారు. ఇప్పుడు మీరు జాయిన్ చేసుకున్న వాళ్ళు ₹1,00,000 నుండి ₹5,00,000 వరకు డబ్బులు తీసుకొని మీ యొక్క బంధువుల్ని, కార్మికుల్ని, కుటుంబ సభ్యుల్ని జాయిన్ చేసుకున్నారు. మరి వాళ్ళకెందుకు వయసు వర్తింపజేయదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఈరోజు కార్మికులకి సొసైటీ కార్మికుడు అనేవాడికి, డైలీ వేజ్ కార్మికుడు అనేవాడికి ఈఎస్ఎఫ్ఈఎఫ్ అమలు చేయాల్సిన అవసరం లేదా? ఎక్కడుందో చూపించమని కూడా అడుగుతా ఉన్నాం. వాళ్ళకి వయసుతో నిమిత్తం లేదు, వాళ్ళు కష్టపడే తత్వం ఉంది, కష్టపడగలరు. వాళ్ళ కుటుంబంలో వారసులు ఎవరు లేరు. అయినా ఈ 10,000 రూపాయలు, 12,000 రూపాయలకి ఎవడు వారసులు వచ్చి పనిచేసే పరిస్థితి అనేది లేదు. కాబట్టి వీళ్ళ కుటుంబానికి వీళ్ళే పోషకాహారం, వీళ్ళు కష్టపడితే కానీ కుటుంబం గడవదు. అందుకని మేము కమిషనర్ గారిని, విఎంఆర్డిఏ చైర్మన్ గారిని మనవి చేస్తూ ఉన్నాం. వీళ్ళందరికీ 11 మందికి ఉద్యోగాలు ఇప్పించండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. నా పేరు వి కృష్ణారావు, విఎంఆర్డిఏ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు. కృష్ణారావు గారు, కామన్గా ఎక్కడైనా కార్మికులు సుమారు 7 మంది ఉంటే చాలు, అక్కడ కంపల్సరీ లేబర్ యాక్ట్ ప్రకారంగా, యాజ్ పర్ లేబర్ యాక్ట్ ప్రకారంగా వారికి ఈఎస్ఐ ఉండాలి, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ఉండాలి, పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ కంపల్సరీ అరేంజ్ చేయాలి. మరి అలాంటివి అరేంజ్ చేయాలని చెప్పి ఈ యొక్క విఎంఆర్డిఏ సంస్థకి అంటే ఆలోచన లేదంటారు? ఈరోజు విఎంఆర్డిఏ అనేది చాలా పెద్ద విస్తీర్ణం కలిగినటువంటి ప్రదేశం. అంటే 5 జిల్లాలు, 6 జిల్లాలు పరిధిలో ఉన్నటువంటిది. ఇంతకుముందు ఉడా ఒకటే ఉండేది. ఉడా అంటే విశాఖపట్నం వరకే పరిమితం అయ్యేది. విఎంఆర్డిఏ పరిస్థితి అంటే ఈరోజు విఎంఆర్డిఏ పరిధిలో ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ పార్క్ కానీ, లేకపోతే కైలాసగిరి కానీ, అలా వాకింగ్ ట్రాక్ కానీ, లేకపోతే హెల్త్ ఏరియా కానీ, ఉడా పార్క్ కానీ, తొట్లకొండ కానీ అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాల్లో వందలాది మంది కార్మికులు, అంటే దాదాపు 250 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కానీ ఈరోజు 600 మంది కార్మికులు అవసరం. ఇది 22 ఎకరాల భూమి, 22 ఎకరాల పార్క్. ఇది 22 ఎకరాల్లో 30 మందితో పని చేయించుకుంటామంటే ఎలాగవుతుంది? ఈరోజు విస్తారంగా 40-50 మంది కార్మికులు అవసరం పడుతుంది. సెక్యూరిటీ గార్డులు అదనంగా అవసరం పడతాయి. ఈరోజు సందర్శకుల దగ్గర నుండి, పర్యాటకుల దగ్గర నుండి ఈరోజు ఏదైతే ఫీజుల రూపంలో, ఛార్జీల రూపంలో మీరు డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. కాంట్రాక్టర్లకి ఆ డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడతా ఉన్నారు. కష్టపడే కార్మికుడికి ఎందుకు మీరు జీతాలు చెల్లించరని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు అన్నట్టుగా 7 ఉంటే వాళ్ళకి ఈఎస్ఎఫ్ఈఎఫ్ అమలు చేయాలి, గ్రాడ్యుయేటీ అమలు చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. కానీ ఈరోజు కార్మిక చట్టాలను ఉల్లంఘించే పని విఎంఆర్డిఏ చేస్తుంటే మరి కాంట్రాక్టర్లు, ప్రైవేటు సంస్థల వాళ్ళు ఎందుకు చేయరని చెప్పి అడుగుతున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కార్మికులకి న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఈ 11 మంది కార్మికులు వయసు అయిపోయిందని చెప్పి కాకుండా వయసు అయిపోతే తీసేయండి, కానీ ఆ పనిచేసిన కాలానికి మీరు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది ఖచ్చితంగా చెల్లించాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. రైట్ కృష్ణారావు గారు, మీరు అన్నట్లే అంటే ఈరోజు
కార్మికుడు ఒక ఏజ్, ఆ ఏజ్ దాటిన తర్వాత కంపల్సరీ రిటైర్మెంట్ అని ఉంటుంది. రిటైర్మెంట్ కామన్. మరి రిటైర్మెంట్ అంటే లేబర్కి ఉండేటప్పుడు, అంటే పని కష్టపడి పనిచేసే లేబర్కి ఉండేటప్పుడు మరి రాజకీయ నాయకులకు కూడా రిటైర్మెంట్ ఉండాలి కదా. మీరు అన్నట్టు మరి చంద్రబాబు నాయుడు గారికి 72 దాటేస్తుంది, ఆయనకి రేపో మాపో 73, 74 దాటేసి వెళ్ళిపోతుంది. మరి అలాగే మరి ఈరోజు మరి వారికి కూడా వర్తిస్తుంది. మరి ఇందులో ఈ భాగంగానే ఈరోజు ఎవరైతే మరి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మరి స్పీకర్లు ఉన్నారు, వాళ్ళ ఏజ్ అంతా, మరి రాష్ట్రపతి గవర్నర్లు ఉన్నారు, వారి ఏజ్ అంతా, వారికి కూడా మరి ఏజ్ మళ్ళీపోయి ఉన్నారు కదా. మరి ఇప్పటి వరకు రిటైర్మెంట్ లేకుండా ఉన్నప్పుడు మరి కార్మికుల మీద ఇది విరుచుకుపడడానికి కారణాలే. ఈ రోజు వాళ్ళే కాదు, రాజకీయ నాయకులకి వయసు లిమిట్ అనే కాదు, ఈరోజు ఎక్కడ చూసినా పబ్లిక్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ 60 ఏళ్ళు దాటేవాడు ఎవడైనా పని చేయకుండా ఉన్నాడా చెప్పమనండి, మేము ఖచ్చితంగా అంగీకరిస్తాం. అలాగే రిటైర్ అయిపోయిన తర్వాత విఆర్ఎస్ పెట్టిన తర్వాత కూడా వాళ్ళకి సగం జీతం ఇస్తాం, మేము వచ్చి మళ్ళీ పని చేయని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి. అంటే 60 ఏళ్ళు దాటిపోయినా ఈరోజు తక్కువ జీతం ఇచ్చి పని చేయించుకునే పరిస్థితి అనేది కనపడుతూ ఉంది. ఇది పబ్లిక్ సెక్టర్లో ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో 60 ఏళ్ళు దాటి వాళ్ళు ఎంతమంది పని చేస్తున్నారో మేము ఖచ్చితంగా చూపిస్తాం. విఎంఆర్డీఏలో ఎంతమంది పని చేస్తున్నారో మేము చూపించగలం. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ నాయకులకు లేని వయసు, అలాగే మంత్రులకి లేకపోతే ఎమ్మెల్యేలకి లేనటువంటి వయసు కష్టపడే కార్మికుడికి ఎందుకు అని చెప్పి మేము అడుగుతున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే 60 ఏళ్ళు లిమిట్ ఎందుకు పెట్టుకున్నామంటే 60 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇంతకుముందు గతంలో పెన్షన్ వచ్చేది, ఆ పెన్షన్ సౌకర్యం ఇప్పుడు లేదు. అలాగే రిటైర్ అయిపోయిన తర్వాత కాంపన్సేషన్గా 10 లక్షలు 20 లక్షలు వచ్చేది, ఆ వచ్చిన డబ్బులతో ఈ మిగతా కాలాన్ని రెస్ట్ తీసుకున్న కాలానికి ఖర్చు పెట్టుకునే వాళ్ళు. కొత్త వాళ్ళకి కొత్తగా వచ్చినటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు వచ్చి ఉండేవి. ఇప్పుడు కొత్తగా వచ్చే యువతకి ఏమో ఉద్యోగాలు ఇవ్వట్లేదు, వచ్చిన పాత వాళ్ళంతోనే పని చేయించుకుంటున్నారు. పైగా ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, అంటే డైలీ వేజ్ కార్మికులు వెళ్ళి సింపుల్గా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా తొలగించేసి వాళ్ళ బంధువులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ స్నేహితులకి డబ్బులు తీసుకొని, ఈరోజు లంచాలు తీసుకొని, ముడుపులు తీసుకొని వేయించుకునే పరిస్థితి అనేది ఉంది. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటిదని మేము సిఐటిగా ఖండిస్తున్నాం. అందుకనే మేము న్యాయమైనటువంటి డిమాండ్, ఈరోజు కార్మికులు కష్టపడే తత్వం ఉంది, కష్టపడే తత్వం లేకపోతే వాళ్ళు పని చేయలేడు, మంచం మీద ఉండాల్సినటువంటి వాడు మంచం మీద ఉండాలని చెప్పి చెప్పొచ్చు. కానీ వాళ్ళు కష్టపడి పని చేయగలిగినటువంటి వాళ్ళు అనేక రిస్కులు తీసుకొని ఈరోజు ఈ రాంబాబు ఈయన విజయనగరం నుండి వస్తున్నటువంటి ఆయన విజయనగరం నుండి రోజు వచ్చి ఇక్కడ పనిచేస్తున్న 30 ఏళ్ళ నుండి ఆయన ఇక్కడ అద్దెలు కట్టుకోలేక విజయనగరం నుండి రోజు బస్ పాస్ తీసుకుని వస్తున్నటువంటి పరిస్థితి. అందుకనే కార్మికులు కష్టపడే తత్వం ఉంది కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. రైట్ అండి. అంటే నిర్దాక్షిణంగా ఈ 11 మందిని తీసేస్తే మరి 11 మంది వెనకాతలకి మినిమం ఒక 6-7 ఆధారపడి ఉంటారు కదా, మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఈరోజు వీళ్ళే కాదండి, వీళ్ళ కుటుంబంలో దాదాపు ఈయన ఇంట్లో ఈయన 4గురిని పోషిస్తూ ఉన్నాడు, వీళ్ళ తల్లిదండ్రులు కూడా పోషిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు వయసు అయిపోయింది, వయసు అయిపోయినా ఈరోజు పోషిస్తున్నారు. ఈయన అప్పారావు గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి, వాళ్ళ పిల్లలు చూడలేనటువంటి పరిస్థితి. అటువంటి వాళ్ళు వీళ్ళకి ఆడపిల్లలు తప్ప మగపిల్లలు లేరు. మరి అటువంటిది మగపిల్లలు లేనటువంటి వాళ్ళకి ఈరోజు వీళ్ళకి ఉద్యోగ భద్రత, కనీసం ఆదాయం అనేది ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే వీళ్ళకి కావాల్సినవి మేమేమి కష్టపడుతున్నాం కాబట్టి కష్టానికి తగ్గ ఫలితం అడుగుతా ఉన్నాం. ఈరోజు 21,000 జీతం ఇవ్వాలి, నువ్వు అది ఎలాగో ఇవ్వలేకపోతున్నావు, ఇచ్చిన 10,000 రూపాయల జీతానికైనా మమ్మల్ని అన్యాయంగా తొలగించొద్దని చెప్పి మేము వేడుకుంటున్నాం. ఒకప్పుడు కార్యకర్తగా ఉండి ఈరోజు మరి విఎంఆర్డీఏ చైర్మన్గా ఉన్న మన ప్రణవ్ గోపాల్ మరి ఆయన కూడా మరి కష్టాలు పడే పైకి వచ్చారు. మరి ఆయనకి ఒక సమస్యను తీసుకెళ్లి చూపించారా? మేము ఇప్పటికే విఎంఆర్డీఏ చైర్మన్ గారికి, విఎంఆర్డీఏ కమిషనర్ గారి దృష్టి తీసుకెళ్ళాం. వాళ్ళిద్దరికీ రాంగ్ ఫీడింగ్, వర్క్ ఇన్స్పెక్టర్ కానీ లేకపోతే వర్క్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు, అలాగే బలరాం గారు, రమేష్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా రాంగ్ ఫీడింగ్ అనేది ఇస్తా ఉన్నారు. ఈరోజు వీళ్ళకే కాదండి, 250 మంది కార్మికులు ఇప్పుడు పనిచేస్తున్నారు. వాళ్ళందరి వయసు దగ్గర పడతా ఉంది. వాళ్ళందరినీ రేపు వీళ్ళకి పట్టినైతే వాళ్ళకు కూడా పట్టే పరిస్థితి అనేది వస్తూ ఉంది. కాబట్టి ఎప్పటికైనా వాళ్ళకు కూడా అన్యాయం చేయకుండా వాళ్ళకి న్యాయం చేయాలి. ఈఎస్ఐపిఎఫ్ వాళ్ళకు కూడా అమలు చేయాలి, గ్రాడ్యుయేట్ అమలు చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. కార్మిక చట్టాలు ఎందుకు అమలు చేయాలని చెప్పి ఒకటే అడుగుతా ఉన్నాం. కార్మిక చట్టాలు ప్రతి ఒక్క కార్మికుడికి అమలు చేయాలి. ఈరోజు కమిషనర్కి కానీ ఉడా చైర్మన్ నిన్నగా ఎన్నికయ్యాడు, ఆయనకేమో జీతం ఇవ్వకుండా ఉంటారా? గౌరవ వేతనం పేరుతో 1,50,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే ఆయన చేసిన పని ఏంటి? ఆయన ఏమైనా ఉద్యోగానికి అప్లై చేశాడా? కాదు కదా, ఒక రకమైన నామినేట్ పోస్ట్ అది. 2 ఏళ్ల పాటు ఉంటాడు. 2 ఏళ్ల పాటుకి నెలకు 1,00,000 రూపాయలు తీసుకొని కార్లు, పెట్రోలు, కార్ డ్రైవర్లు ఇవన్నీ సౌకర్యాలు పొందుతూ ఉన్నారు. మరి కష్టపడే కార్మికుడికి ఎందుకు రోడ్డు మీద పడేస్తారని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకనే
మీరు మానవతా దృక్పథంతో ఆలోచించండి. కమిషనర్ గారు, ఉడా చైర్మన్ గారు వెంటనే మీరు ఖచ్చితంగా మీ దృష్టి మేము తీసుకొచ్చాం, మళ్ళీ మేము కలుస్తాం. ఖచ్చితంగా ఈ 11 మంది కార్మికుల్ని రోడ్డున పడేయకుండా వాళ్ళ కుటుంబాలను కాపాడాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి పరిస్థితి అయితే ఇది వినోద్. ఏది ఏమైనప్పటికీ కూడా నిజంగా మరి VMRDAలో జరుగుతున్న ఈ రోజు ఏవైతే అక్రమాలు ఉన్నాయో నిజంగా కార్మికులు మరి రోడ్డు పడడం మీద అక్రమం అని చెప్పాలి. ఎందుకనంటే మరి నిర్దాక్షిణ్యంగా తీసివేయడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు రాజకీయ నాయకులకు లేని రిటైర్మెంట్ మరి కార్మికులకు ఎందుకని చెప్పి మరి ఈరోజు ప్రశ్నించడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మరి లేబర్ యాక్ట్ ఏదైతే ఉందో మరి లేబర్ యాక్ట్లు ఎందుకు పనిచేయట్లేదో, మరి ప్రభుత్వాలు ఎందుకు ఆ యొక్క యాక్ట్ అమలు చేయకుండా ఉంచేస్తున్నాయో, ఈరోజు మరి చైర్మన్ గా ఉన్న వ్యక్తులు కూడా మరి మేము కింద నుంచి వచ్చామన్న ఆలోచన వారికి ఎందుకు రావట్లేదో, మరి ఈరోజు నిర్దాక్షిణంగా వీళ్ళు రోడ్డు పడేస్తే ఒక్కొక్కరు కుటుంబంలో సుమారు 4 నుంచి 6 ఆధారపడి బతుకుతున్నారు. మరి వారి జీవితాలు ఈరోజు రోడ్డు పడిపోతే మరి అద్దె కొంపల్లో ఉంటే వారి అద్దెలు ఎలా కడతారని, ఒకరు ఫైనాన్సులు తీసుకుంటే ఆ ఫైనాన్సులు ఎలా చెల్లిస్తారని, ఏది ఏమైనప్పటికీ కూడా మరి 11 మందికి రావాల్సిన రాయితీలు ఏవైతే ఉన్నాయో, ఇంక్రిమెంట్లు, బోనస్లు, హెచ్ఆర్ మరి ఏవైతే ఉన్నాయో అవన్నీ కంపల్సరీ తప్పనిసరిగా ఇవ్వాలని, అలాగే వారి విషయంలో ESF, PF ఏదైతే మరి బకాయిలు ఉన్నాయో అవి కూడా చెల్లించాలని వారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ న్యూస్, వైజాగ్, వేణుగోపాల్.